దివ్యనార్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరే గా ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నది ఏ పార్టీరా? సీనన్న కాంగ్రెస్ పార్టీ కదా. మరి రాప్తాడు ఎమ్మెల్యే మన పరిటాల సునీతమ్మ కదా. సైకిల్ గుర్తు తెలుగుదేశం. గాయగా చేసే అదే పాడి కౌశిక్ రెడ్డో బీఆర్ఎస్ పార్టీ కదా. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పువ్వు గుర్తు పాయల్ శంకరన్న కదా. మరి కడియం శ్రీహర్ సారు? అబ్బో కడియం సారా, పెద్ద ప్రశ్న వేసినావు గారా. చెప్పు, ఇప్పటిదాకా టక్కటక్క చెప్పినావు కదా. ఇది మాత్రం నేను చెప్పా, ఆ సార్ని అడుగుదాంపా. లోకల్ రాజకీయాలైనా సెంట్రల్ రాజకీయాలైనా ఆఖరికి దునియా రాజకీయాలు ఏవైనా అడుగుండ్రి గాని ఆ ఒక్కటి మాత్రం అడగద్దు అని అంటున్నాడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు. ఇంతకు ఆ ఒక్క ముచ్చట ఏంది అని అంటారా? అదే సారు, ఇప్పుడు మీరు ఏ పార్టీ ఎమ్మెల్యే అని అడిగితే ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి, మేము పార్టీ ఫిరాయించాలనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ లో ఉంది. విన్నారా? అదొక్కటి మాత్రం స్పీకర్ సార్ చెప్తాడు. మీ పాత దోస్తు రాజయ్య ఏమో అంటున్నాడు కదా. కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, ఒక అయ్యకు అబ్బకు పుడితే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినవు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీని రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. రాజీనామా పెట్టాలని కారు గుర్తోళ్ళు ఎంత మొత్తుకున్నా కడియం సారు మాత్రం కామ్గా తన పని చేసుకుంటా పోతున్నాడు. కానీ గతంలా పార్టీలు మారిండ్రు గాని గీ తీర్లా సంక్లిష్ట పరిస్థితిని మాత్రం ఏ లీడర్ ఎదుర్కోకపోవచ్చు కదా. ఈ నడుమ మనకు గిఫ్టులు పెద్దగా వస్తలేవురా, ఎందుకో ఫ్యాన్స్ పట్టింపు చేస్తలేరనంటవా? ఎప్పుడు వాళ్ళు ఇచ్చుడేనా, నువ్వు ఇయ్యచ్చు కదా. మొన్న 15 ఆగస్టుకి ఇచ్చినా కదా. ఏమిచ్చినవేంది? ప్రైమరీ స్కూల్ పిల్లలు రన్నింగ్ పోటీలో గెలిచిరని చాయ్ గిలాస టిఫిన్ బాక్స్ ఇయ్యలేదు. అది నువ్వు కొనుక్కొని పోయి ఇయ్యలేదు కదా, హెడ్ మాస్టర్ సార్ కొనుక్కొస్తే ఇచ్చినావు. అరే ఎవరిస్తేంద్రా, మన చేతులకెళ్ళి ఇచ్చినమా లేదనేదే ముఖ్యము. మంది పెళ్లిల కాడ మంగళారతి పట్టుట్ల నెంబర్ 1 ఉంటావు కదా నువ్వు ఇజ్జత్ దిశలో నెంబర్ 1 ఉంటావు గారా. సరే మన రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు ఏమో కొత్తగా చేసిండట, చూద్దాంపా. వారెవ్వా, చీర అంటే చీర కాదు కదా, మోడీ సారు తల్లి బతుకుంటే ఎంత కుషాయేదో కదా. మొన్నట్లా సార్ పుట్టినరోజు సంబరాలైనాయి కదా. సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అనే అన్న సార్ మీద అభిమానంతో గిట్లా చీర మీద తల్లి దీవెనార్తులు అందుకుంటున్న మోడీ సార్ ఫోటో వేసిండు. నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తిలో మోడీ గారి వారి అమ్మ ఫోటోను చేనేత మగ్గంపై నేయడం జరిగింది. అదేవిధంగా యోగ ముద్రలో ఉన్న మోడీ గారిని కూడా చేనేత మగ్గంపై నేసాను. అభిమానాన్ని చాటుకోవాలన్న ఉద్దేశంతో నేను నేసాను. ఇది మొదటిసారేం కాదు, ఇది వరకు చాలా మాటలనే చీరల మీద డిజైన్లేసి మోడీ సార్ మనసు మన్ కీ బాత్ లా గెలిచిండు. ఇప్పుడు గిట్లా అన్నట్టు యోగ ముద్రలున్న మోడీ సార్ ఫోటో ఈ తల్లితోని కలిసి ఉన్న చేనేత చీరని చూస్తే ఇంకెంత సంబరపడతాడో కదా. కానీ మన చేనేత కళాకారుల కళా నైపుణ్యం ఇంకెక్కడ దొరకదుల్లా. తెలంగాణ ధనిక రాష్ట్రం అని అన్నది ఎవల్రా? పాత సీఎం కేసీఆర్ సారు. ఎందుకురా ఇప్పుడు గాముచ్చట? ఆహా కాదు, తెలంగాణలో పేదలు ఎక్కువ ఉన్నారని రిపోర్ట్ వస్తే. అవునా, గా రిపోర్ట్లను రిపోర్ట్లు ఉత్తాయే కావచ్చు కానీ సర్కార్ అవద్దని చెప్పదు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిందా ఎట్లా తెలంగాణలో పేదలు ఉన్నారని? ఇలా ముచ్చట చూసినావా నువ్వు? ఏందో తెలంగాణలో జనాభా 3.5 కోట్ల మంది ఉంటే అందులో ఎంత మందికి రేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా నీకు? ఎంత మందికి ఉన్నాయి? చూడు నువ్వే. తెలంగాణలో అందరూ పేదలేనట. జనాభా 3.5 కోట్లుంటే అందులో 3,35,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయట. అంటే దారిద్ర్య రేఖకు పైన ఉన్నది ఉత్త 15 లక్షల మందే. లెక్కకైతే 5 ఎకరాల భూమి పైన ఉన్నోళ్లకు, కారు ఉన్నోళ్లకు, వ్యాపారాలు చేసేటోళ్లకు, మిల్లులు నడిపేటోళ్లకు, కాంట్రాక్టర్లకు, సర్కారు ఉద్యోగం చేసేటోళ్లకు, రిటైర్మెంట్ అయి పెన్షన్ తీసుకునేటోళ్లకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు, పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్లకు కూడా రేషన్ కార్డులు ఉండొద్దు. కానీ ఈ కొత్త లెక్కలు చూస్తుంటే ఇలా చాలా మందికి రేషన్ కార్డులు వచ్చినట్టున్నాయి. తెలంగాణ తలసరి ఆదాయం గట్టిగా ఉన్నదని చెప్పిన సర్కారోళ్లే అడిగిన వాళ్ళకి అడిగినట్టు పుట్నాలు వంచినట్టే వంచుతున్నారు ఈ రేషన్ కార్డులు. అంటే తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగులు 10 లక్షల మంది దాకా ఉంటారట. 25 లక్షల మందికి కార్లు ఉన్నాయట. 5 ఎకరాల పైనే భూమి ఉన్నోళ్ళు 6 లక్షల మంది ఉన్నారట. వీళ్ళ లెక్క చూస్తేనే 1/2 కోటి ఉన్నారు. ఇక డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలల్లో పెద్ద పెద్ద కొలువులు చేస్తున్న లెక్క తీస్తే ఇంకెంత మంది ఉంటారు ఎప్పుండ్రి. ఆస్తిపాస్తులు ఎన్నున్నా, ఆరోగ్యం
ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, పింఛన్లు, కళ్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు ఇసొంటి సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందేనాయే. ఇక లీడర్లతోటి పైరవీ చేపించుకొని కాదు కుదరదనంటే చేతులు తడిపి చాలా మంది రేషన్ కార్డు తెచ్చుకున్నారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే అయినా ఈడున్న పబ్లిక్ కు చాలా అంటే చాలా పేదలే అన్నట్టు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల, ఆనాటి కాలాన ఉయ్యాలో, ఎంత మంచిగా ఆడేది ఉయ్యాల. అమ్మో ఇక మా సిరమ్మన అప్పుడు కట్టమే. ఇప్పుడేం చూసినావు, చిన్నగున్నప్పుడు బొడ్డమ్మల పుణ్యంకెళ్ళి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా మా బజార్లో నాగొంతే వినబడుతుండే. మరి ఇప్పుడు నువ్వు పాటలు బంద్ పెట్టి వార్తలు చెప్తుంటివి. మీ ఊరి చెరువు చిన్నవతలేదా అరణి పాటలు లేక? ఇక నా శిష్యులను ప్రిపేర్ చేసిన గానీ ఏ నువ్వంటే తరాల నాటి తాటిత్తువి. ఇప్పుడు పిల్లలు వాడతారా సరే మనీ లెక్క? ఏ ఊకో పిల్ల, నేనేమన్నా పెదరాసి పెద్దామనా? నీకంటే జర్ర అటు ఇటు. సరే గాని మీ బ్యాచ్ అందరికి హనుమంతు తాత బతుకమ్మ శ్రాలు పంచుతున్నాడట కదా? అవునా? తాత నాతోటి ఒక మాట కూడా అనకపాయే. చూడు మీ వాడకట్టుకు దోస్తులతోటి ఎట్లా ముచ్చట్లు పెడుతున్నాడో. నువ్వు ఒక్కదానివే మిస్ అయినావు తెలుసా? అయ్యో గట్లనా? ఎవలాలు చూపెట్టు. తాత అంటే తాతనే. ఇంట్లో పెద్ద మనిషి ఉంటే ఎంత కళ ఉంటుందో, కాంగ్రెస్ పార్టీలో హనుమంతు తాత కూడా అంత కళనుల్లా. అప్పుడు పార్టీని పవర్లకు తెస్తేందుకు తన్లాడి మొత్తానికి 3 రంగుల జెండా ఎగరేసిండు తెలంగాణలా. ఇక రాష్ట్రంలో షేయి సర్కార్ వచ్చినాక హైడ్రా వెనకమ్మటపడి బతుకమ్మ కుంటను బతికిచ్చిండు. చిన్నప్పుడు ఆడిపాడిన బతుకమ్మ కుంటకు పూర్వం రోజులు దేవాలని ఎంత కొట్లాడిండు. మొత్తానికి ఆడ బతుకమ్మ సంబురాలు గట్టిగా చేయబోతున్నారు కదా. ఇక ఆ పండుక్కే రాన్రి అని అమ్మలక్కలకు కారట్లు వంచి ఒక్క తీరుగా రావాలే అని పిలుస్తున్నాడు. అమ్మ తాత ఒక్క చీర అడిగితే 4 ఇస్తా పట్టిండు. మన అంబర్పేట దాదాకు బతుకమ్మ కుంట మీద ఎంత పావురం ఉంటది చూడుండ్రుల్లా. ఇప్పుడే ఇంత హుషారు ఉన్నాడంటే అసలు సంబురం ఆయల్లుంటది కావచ్చు. తాత జోరు చూడాల్సిందే ఇక అక్కడ. లాజిక్ ఎవ్వరు నమ్మరు, అందరికి మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్టుల కంటే బావాలే బగ్గ ఫేమస్. ఈ డైలాగ్ ఫేమస్ అని కూడా అందరికి తెలుసు. నేను డైలాగ్ గురించి కాదురా చెప్పేది, జనాల్ని మాయ చేసి మోసం చేసేటోళ్ళ గురించి. మోసపేటలు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉంటూనే ఉంటారా? ఇది మాత్రం జగమెరిగిన సత్యం. అయినా పాపాలు పెరిగినట్టు మోసాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతూనే లేవురా. ఓష్ని పానం మంచిగా లేకపోతే దవాఖాన్లకు పోయి డాక్టర్లకు చూపెట్టుకోవాలి. గంతేగాని మాయలు మంత్రాలతో తగ్గుతాయని నమ్మి భూత వైద్యుని కాడికి పోయినరట ఖమ్మం జిల్లా కారపల్లి మండలం జైత్రం తాండాలున్న కొందరు పబ్లిక్. తీసుకున్న మరుసటి రోజు నుంచి నా ఫోన్ అతను ఎత్తటం లేదు. దయచేసి ఇలాంటి వారిని ప్రభుత్వం శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇంకేంది, మీ నమ్మకమే మా పెట్టుబడి అన్నట్టు వాళ్ళ ప్రయోగశాలకు తీసుకుపోయినరట. అదేనుల్లా శ్మశానంలోకి తీసుకుపోయి పూజలు షురు చేసినట. గిట్లా సినిమాకు ముంగట ట్రైలర్ రిలీజ్ చేసినట్టు ఏవేవో కొన్ని మ్యాజిక్లు చేసి వాళ్ళని నమ్మించిండట. వాళ్ళ మాయలకు మాటలకు బుట్టల పడ్డారు, నిండా మునిగినరు. మీ సమస్యలు తీరిపోవాలంటే నేను కొన్ని ప్రత్యేక పూజలు చెయ్యాలి అని పైసలు బాగానే డిమాండ్ చేసిండట. బాగానే అంటే ఎంత ఇచ్చిండ్రా అన్నలు చెప్పుండ్రి. వజ్జయ్య అనే ఒక వ్యక్తి నా ఒంట్లో బాగాలేక నేను సంప్రదించడం జరిగింది. నేను పూజలు చేస్తాను, బాగు చేస్తాను, అది ఇది అని చెప్పేసి నిమ్మకాయలు గాల్లో లేపి గారడీ చేసి మాయ చేసి మమ్మల్ని మోసపుచ్చి 3 లక్షలు నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు 300 పెట్టి ఓపీ చూసుకుంటే అయిపోయేదానికి 5 లక్షల రూపాయలను ఉత్తిగా నాశనం చేతిరి. మూఢనమ్మకాలు లేవని ఎంత మొత్తుకున్నా ఈయనరాయే. గిప్పుడేమో పోయా మోసం అని లబోదీబం అంటున్నారు. ఏం చేస్తాం, గిట్లున్నది కాలం మరి. సర్కార్ బళ్ళంటే ఇప్పుడు సక్రంగా నడుస్తున్నాయని చెప్పుకుంటున్నాం కదా. జోరుగా నడుస్తున్నారా? ఏ బడి చూసినా పిల్లలతోటి కిటకిటలాడుతున్నది. పిల్లలతోని బడి మంచిగానే ఉన్నది గాని కొన్ని జాగాలల్లా సార్లే పంతులు లేకపోతే పరేషానే అవుతుంది పిల్లలకు. పాటలు ఎట్లా నేర్చుకుంటారు చెప్పు? ఇక్కడ పంతులు ఉన్నాడు, కాకపోతే ఆయనే కంట్రోల్ లేడు. అర్థం కాలేదు. సో నువ్వే ముచ్చట. హెడ్ మాస్టర్ అంటే హెడ్ మాస్టర్ కాదు పోను గీన. అందరు చూస్తుండగానే తోటి టీచర్ మూతి మీద కొట్టిండు. అయ్యో ఎందుకు గిట్లెందుకు చేసిండ్రు అని అంటారా?
అందరు పొద్దుగాల టిఫిన్ చేసి ఛాయ్ దాగొస్తే ఈ సారు కడుపులింత మందు పోసుకొని వస్తాడట. ఇవన్నీ హెడ్ లేని హెడ్ మాస్టర్ దాగి పడేసిన కోటర సీసలే. విజయనగరం జిల్లా కుంటినవలస స్కూల్లా పిల్లల పాఠాలను గాలికిడిచిపెట్టి రామకృష్ణరావు అనే గీన బడిని వైన్స్ లెక్క మార్చిండు. వద్దు సారు, ఇది పద్ధతి కాదు సారు అని తోటి ఉపాధ్యాయులు చెప్పినా ఎహే మీరేంది చెప్పేది అని ఇనిపించుకునేటోడు కాదట. ఇక ఊరోళ్ళు డిఈఓను పిలిచి రామకృష్ణరావు కథలు చూపించిండ్రు. పిల్లలు సార్ల గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ గీన గురించి మా చెత్తగా చెప్తున్నారు అక్కడ. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.